అందరికీ నమస్కారం అండి. భారతదేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సిస్టమ్ ఎలా కుప్పకూలింది? దీని వెనుక ఉన్న అతిపెద్ద లీక్ ఆధారాలను మనం ఈ విశ్లేషణలో చాలా లోతుగా ఒక ఫోరెన్సిక్ కోణంలో చూడబోతున్నాం. ఎంతోమంది జీవితాలను తలకిందులు చేసిన ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఆధారాలతో బయటపెడదాం రండి. ఈ విశ్లేషణని భారీ నంబర్‌తో మొదలు పెడదాం. 22,79,000 విద్యార్థులు. అవును. ఏకంగా 23 లక్షల దగ్గర దగ్గర. మే 3న జరిగిన ఎగ్జామ్ సడన్‌గా క్యాన్సిల్ అవ్వడంతో దగ్గరగా 23 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం బంధకారంలో పడింది. ఎన్నో ఏళ్లుగా రాత్రింబవళ్లు కష్టపడి డాక్టర్ అవ్వాలని కలలుగన్న స్టూడెంట్స్‌కి ఇప్పుడు ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. అది మనీ ట్రయల్. అలాగే బహుళ రాష్ట్రాలకు విస్తరించినటువంటి నెట్వర్క్. ఇది ఈ నేరం మూలాల్లోకి వెళ్తే ఒక పక్కా ప్లాన్‌తో నడిచిన ఒక భారీ బ్లాక్ మార్కెట్ మనకు కనిపిస్తుంది. ఇది ఎక్కడో ఒక చోట జరిగిన చిన్న పొరపాటు కాదండి. దర్యాప్తులో దొరికిన ఆధారాలు చూస్తే ఈ పేపర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ప్రయాణించిందో రూట్ మ్యాప్ చాలా క్లియర్‌గా తెలుస్తుంది. మహారాష్ట్రలో నాసిక్‌లో ఈ లీక్ పుట్టింది. అక్కడి నుంచి హర్యానా మీదుగా ట్రావెల్ అయ్యి నేరుగా రాజస్థాన్‌లోని కోచింగ్ సెంటర్ల హబ్‌కి చేరుకుంది. సో ఈ చైన్ చూస్తుంటే ఇది ఎంత పెద్ద నెట్వర్కో మనకు అర్థమవుతుంది కదా! సో అసలు ఈ సిండికేట్ చేసిన ఆర్థికమైన చూస్తే ఎవరికైనా సరే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కనుక చూస్తే ఒక స్టూడెంటు సిన్సియర్‌గా కష్టపడుతూ కోచింగ్. సో అదే రైట్ సైడ్ చూస్తే మనకి బ్లాక్ మార్కెట్‌లో గెస్ పేపర్ పేరుతో అమ్ముడైన క్వెషన్ పేపర్ రేట్లు. ఒక్కొక్క పేపర్ ఏకంగా 10 లక్షలు, 25,000 నుంచి 10 లక్షల వరకు పలికింది. ఒక పక్కా వ్యూహంతో ఈ మాఫియా స్టూడెంట్స్ దగ్గర కోట్లల్లో ఈ డబ్బు ఎలా దండుకుందో చెప్పుకోవడానికి ఈ కంపారిజన్ ఒక్కటే చాలు. మరి ఇక రెండో పాయింట్ తీసుకుంటే గెస్ పేపర్‌లో వ్యత్యాసాల గురించినటువంటి అలాగే ఆధారాల విశ్లేషణ మరియు డిస్క్రిపెన్సీస్ గురించి మాట్లాడుకుందాం. మెసేజింగ్ యాప్స్‌లో విపరీతంగా సర్క్యులేట్ అయిన ఈ గెస్ పేపర్‌ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజీ అనేది ఒక సంచలన విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ఆ లీక్ అయిన పీడిఎఫ్లలో వచ్చి ఏకంగా 135 ప్రశ్నలు, అంటే 180 ప్రశ్నలకు గాను 135 ప్రశ్నలు ఏకంగా మెయిన్ పేపర్తో డిట్టో మ్యాచ్ అయ్యి ఆన్సర్స్ ఆప్షన్స్ దగ్గర నుంచి డిట్టోగా మ్యాచ్ అయినాయి. అందులో అఫీషియల్ రిపోర్ట్స్ ఏమో 135 ప్రశ్నలు మాత్రమే మ్యాచ్ అయ్యేటుంటే అనధికారికంగా పరిశోధనాత్మక నివేదికల ప్రకారం ఏకంగా 720 మార్కులకు గాను 600 మార్కులకు సరిపడినటువంటి మనకి క్వశ్చన్స్ లీక్ అయినట్టు మనకి ఆరోపణలు వస్తున్నాయి. ఇవి ఇంత పెద్ద ఎత్తున మనకి దేశవ్యాప్తంగా ఈ పేపర్ లీక్ ఎలా జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలంటే ఈ ప్రొఫెషనల్ సాల్వర్ గ్యాంగ్ల వర్కింగ్ స్టైల్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. బీహార్లోని నలందా దగ్గర పోలీసులు వెహికల్స్ చెక్ చేసేటప్పుడు ఈ భారీ నెట్వర్క్ గుట్టురట్టయిందండి. ఇందులో అందరినీ షాక్ గురి చేసిన విషయం ఏంటంటే ఒక సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న కుర్రాడే దీనికి మాస్టర్ మైండ్. ఫేక్ అడ్మిట్ కార్డులు సృష్టించడం, అసలు క్యాండిడేట్ల బదులు వేరే వాళ్ళతో ఎగ్జామ్లు రాయించడం, కట్టల కొద్దీ క్యాష్, ఇలా ప్రతిదీ పక్కా ప్లాన్తో మోసం చేశారు. రాజస్థాన్ ఎస్ఓజీ అఫీషియల్ ఆయన చెప్పిన మాటల ప్రకారం చెప్తే ఇక్కడ ఈ ప్రశ్నలను కొంతమంది కొనుగోలుదారులకు మాత్రమే ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అత్యాశ పెరిగిపోయి ఆ నెట్వర్క్ దాటి బయటకు లీక్ చేశారు. ఈ వాంగ్మూలం మనకేం చెప్తుందంటే ఏ మాఫియా అయినా సరే తమ అత్యాశ వల్లే తమ గోతులు తామే తవ్వుకుంటారని. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇదంతా జరగడానికి కారణమైన ఎన్టీఏ భద్రతా వైఫల్యాలు ఎలా ఉన్నాయి, వ్యవస్థాగతమైనటువంటి లోపాలు ఏమున్నాయి? ఇందాకటి నుంచి మనం నేరస్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ పరీక్షను కండక్ట్ చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ వైపు మనం చూద్దాం. వీరి యొక్క భద్రతా వైఫల్యాలు నిజంగానే తీవ్రమైనటువంటి విమర్శలకి లోనవుతున్నట్టు. సో ఈ ఇమేజ్లో ఎడమ వైపు చూడండి, 2024లో జరిగిన నీట్ వివాదాలు ఉన్నాయి. అప్పట్లో 67 మందికి పర్ఫెక్ట్ 720కి 720 రావడం, గ్రేస్ మార్కులు గందరగోళం జరిగింది. సో ఇక రైట్ సైడ్ చూస్తే ఈ 2026 నాటి మల్టీ స్టేట్ పేపర్ లీకేజ్, ఇది ఒక దుమారం లాగా రేగినటువంటి మల్టీ స్టేట్ లీకేజ్ ఇది. ఈ రెండింటినీ పక్కన చూస్తే సిస్టమ్ లోపాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటని అంటే భద్రతను పెంచడం కోసం రాధాకృష్ణన్ ప్యానల్ కొన్ని కీలకమైనటువంటి సిఫార్సులు చేసింది. సో కానీ ఏజెన్సీ వాటిని పట్టించుకోలేదు. బయోమెట్రిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆథెంటికేషన్ లాంటివి వాడలేదు. ఎన్క్రిప్టెడ్, హైబ్రిడ్ ఎగ్జామ్స్ కూడా పెట్టలేదు. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఎన్నో సెంటర్లలో సీసీ కెమెరాలు అస్సలు పనే చేయకపోవడం. ఇది నిజంగా షాకింగ్ అనే చెప్పొచ్చు. సో ఐదో భాగం ఏంటమ్మా అంటే రాజకీయ పరిణామాలు ఏమైనా ఉన్నాయా? సో అలాగే ఈ స్కామ్కి వెనక మనకి ఏదైనా పొలిటికల్ హ్యాండ్స్ ఏమైనా ఉన్నాయా? రాజకీయపరమైనటువంటి ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా? సో ఇలాంటివన్నీ కూడా మనము ఈ భాగం 5వ భాగంలో చర్చించుకుందాం. సో వాటిని మనం రాజకీయ పరిణామాలు
న్యాయపరమైనటువంటి జోక్యం గురించి కూడా తెలుసుకుందాం. ఈ స్కామ్ ఎప్పుడైతే పబ్లిక్లోకి వచ్చిందో సహజంగానే దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. సో దీన్ని మనం నిష్పక్షపాతంగా పరిశీలిస్తే ఇక్కడ ప్రభుత్వం కావాలనే వాస్తవాలను దాచిపెడుతుందని తీవ్రంగా ఆరోపణలు చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శలు ఏ స్థాయిలో ఉన్నాయో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటే మనకి మెడికల్ కమ్యూనిటీ మాత్రం మూలాల నుంచే మార్పులు రావాలని డిమాండ్ చేస్తుంది. అసలు ఎన్టీఏనే పక్కన పెట్టేసి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉండేటటువంటి ఒక హై పవర్ కమిటీకి ఈ పరీక్షల బాధ్యతను అప్పగించాలని ఫైమా సంస్థ మనకి నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందండి. ఈ వ్యవస్థపై మొత్తం డాక్టర్లకు విద్యార్థులకు నమ్మకం ఎంతలా సన్నగిల్లింది. దేనిపైనండి? ఎన్టీఏ సంస్థ మీద డాక్టర్లు కాబోయేటటువంటి విద్యార్థులకు ఆ సంస్థ మీద ఎంతలా నమ్మకం సన్నగిల్లిందో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. చివరగా మనము చెప్పుకోదు ఏంటంటే విద్యార్థుల మానసిక క్షోభ. సో విద్యార్థులపై ఈ లీకేజ్ వల్ల ప్రభావం ఏంటి, సో వారి యొక్క మానసిక క్షోభ ఏంటి, మొత్తం అంతా కూడా దానికి. సో ఇన్ని అరెస్టులు, ఇన్ని రిపోర్ట్సు, రాజకీయాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనకి ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టినటువంటి విద్యార్థుల పరిస్థితి మరో ఎత్తుంటుంది. మే 3న ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడంతో అకాడమిక్ క్యాలెండర్ మొత్తం తలకిందులైంది. సో నార్మల్గా అయితే ఆగస్టు 1కి మెడికల్ ఇయర్ స్టార్ట్ అవ్వాలి, సెప్టెంబర్ 1 నుంచి అసలు కోర్సు మొదలైపోవాలి. కానీ ఇప్పుడు ఈ ఆలస్యం వల్ల హాస్పిటల్స్కి ఇంటెన్స్ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే కాలేజీలు కూడా టైం లేక సిలబస్ని చాలా స్పీడ్గా లాగిన్ చేయాల్సినటువంటి ప్రెషర్లో పడిపోతున్నారు. సో అసలు ఈ బాధను అర్థం చేసుకోవాలంటే ఈ మాటలు వినండి. కనీసం నా కూతురు 3 ఏళ్లుగా రోజుకి 14 గంటల పాటు ఒక చిన్న 10కి 10 అడుగులు ఉన్న చిన్న గదిలో కూర్చొని చదివింది. కనీసం ఒక్క క్వశ్చన్ పేపర్ని ఎన్వలప్ని కూడా విద్యాశాఖ సురక్షితంగా కాపాడలేకపోయిందని ఆ పాపకి ఎలా చెప్పాలి, మా పిల్లలకి మేము ఎలా చెప్పాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో అయమాత్రం ఊహించిన విధంగా ఇంత ప్రెషర్లో మళ్ళీ రెండోసారి ఎగ్జామ్ రాయాల్సి రావడం నిజంగా అలాంటి కుటుంబాలను మానసికంగా ఎంతగానో కృంగదీస్తున్నాయి. సో అయితే లక్షలాది మంది స్టూడెంట్స్ మళ్ళీ గుండెల్లో భయంతో, అదే టెన్షన్తో, అదే ఆందోళనతో మళ్ళీ తమ పుస్తకాల ముందుకు వెళ్తున్నారు. సో భారతదేశ అత్యున్నత వైద్య పరీక్షా విధానం యొక్క భవిష్యత్తును శాశ్వతంగా సెక్యూర్ చేయాలంటే ఇంకా మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. సో మన దేశంలోని అత్యంత కీలకమైన విద్యా సంస్థల సమగ్రత ఎప్పుడు ఇలా ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుందా? ఆలోచించండి.